ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి 6 అతి ముఖ్యమైన సముద్ర మార్గాల గురించి మీకు తెలుసా? కోట్లాది రూపాయల వ్యాపారం, దేశాల ఇంధన అవసరాలు కేవలం కొన్ని ఇరుకైన జలసంధులపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ అక్కడ చిన్న అంతరాయం కలిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అసలు అంతర్జాతీయ రాజకీయాలను శాసించే ఆ గ్లోబల్ మెరైన్ చోక్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం హార్ముజ్ జలసంధి. దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు భారత్కు ఇంధనం కావాలన్నా కానీ ఇక్కడికి చమురు లేదంటే గ్యాస్ నిక్షేపాలు ఇక్కడికి రావాలన్నా ఇక్కడ పూర్తిగా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ వార్ నేపథ్యంలో కూడా ఇరాన్ ఇజ్రాయిల్ ఈ వార్ నేపథ్యంలో సో ఈ జలసంధి మార్గం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది చూస్తే కనుక ఇది ఇరాన్, ఓమన్, యుఏఈ మధ్య ఈ జలసంధి ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ ప్రపంచంలోని మొత్తం చమురు మరియు గ్యాస్ సరఫరాలో దాదాపుగా 20% కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే ఈ పూర్తిగా రవాణా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి ఇంధన రవాణా మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా హార్ముజ్ జలసంధి. ఈ జలసంధికి సంబంధించినటువంటి చర్చ మనకి మధ్య చాలా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇరాన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ సౌదీ అరేబియా, తర్వాత ఇక్కడ కువైట్, ఇవన్నీ కూడా ఇరాన్, ఇరాన్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సో ఈ దుబాయ్ వీటినన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్, అరేబియన్ గల్ఫ్ ఇక్కడ చూస్తాను, గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఈ రెండింటిని కలుపుతూ ఈ జలసంధి ఉంటుంది. సో పూర్తిగా ఇటు ఇరాన్కి సంబంధించి కావచ్చు, తర్వాత కువైట్, తర్వాత సౌదీ అరేబియా వీటికి సంబంధించినటువంటి చమురు నిక్షేపాలన్నీ కూడా ఈ ప్రాంతం గుండా ఇక్కడంతా కూడా చమురు నిల్వలు ఉంటాయి. వీటిని వెలికి తీసి ఇక్కడ నుంచి ఈ ఓడల ద్వారా ఇదంతా బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇప్పుడు బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం ఇక్కడ బ్లాక్ అయిపోయింది. దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల వెడల్పు అంతకు పైనే ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి ఈ రవాణా మొత్తం కూడా చమురు నిక్షేపాలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే ఒక దాదాపుగా 1000కి పైగా ఓడలు ఇక్కడ ఈ చమురుకు సంబంధించినటువంటి ఓడలన్నీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అంతా బ్లాక్ చేశారు వీళ్ళు ఈ యుద్ధం నేపథ్యంలో. సో ఈ ఒక్క ప్లేస్లోనే ఈ విధంగా బ్లాక్ చేసినంత మాత్రాన మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా చమురుకు సంబంధించినటువంటి ఏ విధంగా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటివి ఇంకా 5 ఉన్నాయి. అవేంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి ఈ జలసంధి నుంచి ఇట్లా రవాణా జరిగి సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి ఇండియా కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఈ విధంగా వచ్చి గుజరాత్ కావచ్చు, ముంబై కావచ్చు, ఈ పోర్ట్స్కి ఇక్కడ నుంచి మనకి ఈ మార్గం ద్వారా మనకు చమురు ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో ఇదే కాదు ఇంకా కూడా ఉన్నాయి. మలక్కా జలసంధి అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఇది మలేషియా, ఇండోనేషియా, అదేవిధంగా సింగపూర్ మధ్య ఇది ఉంటుంది. ఈ జలసంధి హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రం, అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంతో ఇది కలుపుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు అని కూడా చెప్తూ ఉంటారు మార్గాల్లో ఇదొకటి కూడా. ఇక తూర్పు ఆసియాను యూరప్ మధ్య ప్రాచ్యంతో కలిపేటటువంటి ప్రధాన వాణిజ్య మార్గం ఇది అని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది కూడా చాలా కీలకమైనటువంటి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా మలేకా స్ట్రైట్, దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ జలసంధి. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుతూ ఉన్నటువంటి ఈ జలసంధి. ఈ విధంగా ఇక్కడ నుంచి రవాణా కూడా జరుగుతుంది. ఇది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా రవాణాకు సంబంధించి మలేషియా కావచ్చు, లేదంటే మిడాన్, ఇవన్నీ కూడా వీటిని కలుపుతూ ఈ జలసంధి ఇక్కడ నుంచి వివిధ దేశాలకు ఇక్కడ నుంచి రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. సో వీటితో పాటు మూడవది బాబ్ ఎల్ మాండెబ్. ఈ జలసంధి కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. యెమెన్, జిబౌటి, ఎరిట్రియా మధ్య ఈ జలసంధి ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్ మరియు అరేబియా సముద్రంతో దీన్ని కలుపుతూ ఉంటారు. ఇది సుయజ్ కాలువకు వెళ్లే దారిలో ఒక ముఖ్యమైనటువంటి లింక్ అని కూడా చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రం నుంచి యూరప్కు వెళ్తే ఈ ఓడలకు సంబంధించినటువంటి ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా చాలా కీలకమైన రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఈ జలసంధి ద్వారా ఇక్కడ నుంచి బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ ఇక్కడ నుంచి
ఈ రవాణా కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా వీటిని కలుపుతూ దుబాయ్ కావచ్చు ఇక్కడి నుంచి కలుపుతూ ఈ విధంగా ఈ జలసంధి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. సో ఇక్కడ నుంచి రవాణా మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనుక బ్రేక్ పడితే ప్రపంచ దేశాల్లో ఇంకా చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా వీటితో పాటు సుయేజ్ కాలువ, ఈ కాలువ కూడా అంటే ఈజిప్టులో ఉన్నటువంటి మానవ నిర్మిత కాలువ ఇది. అంటే దీన్ని రవాణా కోసం నిర్మించుకున్నటువంటి కాలువ ఇది. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలిపింది. అదేవిధంగా ఇది యూరప్ ఆసియా మధ్య అతి తక్కువ దూరం ఉన్నటువంటి మార్గం ఇది. ఇది ఒకవేళ ఇది లేకపోతే కనుక ఓడలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాని ద్వారా చాలా ఎక్కువగా కూడా ఆర్థికంగా కావచ్చు, సమయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా వృధా అవుతాయనే నేపథ్యంలో దీన్ని మానవ నిర్మితమైనటువంటి కాలువ ఇది. దీనివల్ల సమయం ఖర్చు బాగా పెరుగుతాయి. కాబట్టి దీన్ని ఈ విధమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా కొంచెం ఖర్చు తగ్గే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తే కనుక సుయేజ్ కెనాల్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది అంతా మానవ నిర్మితమైనటువంటి కెనాల్. సో ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయమే. అదేవిధంగా మనం ఐదోది చూస్తే కనుక పనామా కెనాల్. ఇది పనామా దేశంలో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ సముద్రంతో పాటు కలుపుతుంది. సో అదేవిధంగా అమెరికా ఖండాల మధ్య వాణిజ్యానికి ఇది ఒక కీలకమైనటువంటి విషయం. అమెరికా తూర్పు తీరం నుంచి ఆసియాకు వెళ్ళేటటువంటి వస్తువులకు ఇది ప్రధాన మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇది చాలా కీలకమైనటువంటిది పనామా. సో ఇది చూసుకోవచ్చు. ఒకవేళ ఇది అమెరికా చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఇదంతా నడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కనుక ఏదైనా బ్రేక్ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతే కనుక అమెరికాకు చాలా పెద్ద సంక్షోభం అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన కూడా చెప్తూ ఉంటారు. ఇది పనామా కెనాల్. సో పనామా అనే ప్రాంతంలో ఇది ఉంటుంది. సో ఇది పనామా కెనాల్. అదేవిధంగా చివరిది బోస్పరస్. ఇది డార్డనెల్లెస్ అనే జలసంధులు చాలా కీలకమైనటువంటి ఈ జలసంధి టర్కీలోనే ఉంటుంది. సో నల్ల సముద్రాన్ని తర్వాత మర్మారా సముద్రం మరియు మధ్యధరా సముద్రంతో ఇది కలుపుతూ ఉంటుంది. తర్వాత రష్యా పొరుగు దేశాల నుండి చమురు మరియు ఆహార ధాన్యాల ఎగుమతులకు ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ జలసంధి ఇది చాలా కీలకమైనటువంటిది చూస్తున్నాం కదా. సో ఈ ప్రాంతం గుండా ఇదంతా కూడా డార్డనెల్స్ ఇది. సో ఇక్కడ నుంచి రవాణా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి రవాణా. ఇట్లా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా 6 జలసంధులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. రవాణాకు సంబంధించి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రపంచాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ కలుపుతూ ఉన్నటువంటి జలసంధులు ఇవి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క హార్ముజ్ జలసంధి మనకు బ్రేక్ అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఈ వార్ నేపథ్యంలో ఏర్పడిన సందర్భంలోనే మనం ఏ విధంగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 6 జలసంధులు కనుక ఏదైనా ఇబ్బందుల్లో ఆగిపోతే సో ఇంకా ప్రపంచంలో చాలా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, చమురు నిక్షేపాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతాయని చెప్తా ఉన్నారు. సో ఇది మనకు రవాణాకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాల్లో ఒక 6 జలసంధులకు సంబంధించినటువంటి అంశం.